నందమూరి ఇంట్లో ఉన్న విభేదాలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయా? ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే ఆ విభేదాలు అందరికీ తెలిసాయా అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇవాళ పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా నందమూరి, నారా కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, అభిమానులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి నివాళులర్పిస్తారు. కేవలం నివాళులు అర్పించడమే కాదు, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కామన్. ఈసారి అదే చేశారు. అయితే ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత అక్కడికి హీరో బాలకృష్ణ చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు చూడగానే ఏమనుకున్నారో ఏమో వాటిని తీసివేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పారు బాలయ్య. అంతే, బాలకృష్ణ ఆదేశాలను పాటించారు సిబ్బంది. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వాటిని రుజువు చేసేలా సంఘటనలు జరుగుతున్నాయని అనేవాళ్లు ఉన్నారు. అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే నందమూరి ఇంట్లో ఉన్న విభేదాలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయా? ఎన్టీఆర్ ఘాట్ వేదికగా ఆ విభేదాలు అందరికీ తెలిసాయా అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇవాళ పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా నందమూరి, నారా కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, అభిమానులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి నివాళులర్పిస్తారు. కేవలం నివాళులు అర్పించడమే కాదు, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కామన్. ఈసారి అదే చేశారు. అయితే ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత అక్కడికి హీరో బాలకృష్ణ చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు చూడగానే ఏమనుకున్నారో ఏమో వాటిని తీసివేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పారు బాలయ్య. అంతే, బాలకృష్ణ ఆదేశాలను పాటించారు సిబ్బంది. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కొద్ది రోజులు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వాటిని రుజువు చేసేలా సంఘటనలు జరుగుతున్నాయని అనేవాళ్లు ఉన్నారు. ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ నందమూరి ఇంట్లో ఉన్న విభేదాలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయా? ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే విభేదాలు అందరికీ తెలిసాయా అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇవాళ పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా నందమూరి, నారా కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, అభిమానులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి నివాళులర్పిస్తారు. ఇప్పుడే DJ
అజయ్ ఇప్పుడే ఏం చేయి అజయ్ ఇప్పుడే కేవలం నివాళులర్పించడమే కాదు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం కామన్. ఈసారి అదే చేశారు. అయితే ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించి వెళ్లిన తర్వాత అక్కడికి హీరో బాలకృష్ణ చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు చూడగానే ఏమనుకున్నారో ఏమో వాటిని తీసివేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పారు బాలయ్య. అంతే, బాలకృష్ణ ఆదేశాలను పాటించారు సిబ్బంది. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కొద్ది రోజుల నుండి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వాటిని రుజువు చేసేలా సంఘటనలు జరుగుతున్నాయని అనేవాళ్లు ఉన్నారు. ఏం చేయి అజయ్ ఇప్పుడే ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? ఉదయం 28వ వర్ధంతి ఎన్టీఆర్కి సంబంధించిన 28వ వర్ధంతి సందర్భంగా ఉదయమే 5 గంటలకే జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి ఘాట్ దగ్గర నివాళులర్పించారు. దీంతో అభిమానులు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎంత పెద్ద ఎత్తున అంటే ఎక్కడ సందు కనిపించకుండా, అంటే ఎక్కడ పరిసర ప్రాంతాలంతా చెట్లు కూడా కనిపించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున చేశారు. దాంతో సీనియర్ అంటే ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని అటు ఆ ఫోటో ఇటు ఈ ఫోటో పెట్టేసి మధ్యలో 28వ వర్ధంతి సందర్భంగా స్వాగతం అంటూ ఈ విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దాంతో ఆ తర్వాత బాలకృష్ణ వచ్చారు. అదే ఘాట్కి సంబంధించి ఘాట్లో నివాళులర్పిస్తేందుకు బాలకృష్ణ కూడా వచ్చారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పోయిన తర్వాత 2:30 గంటలకు బాలకృష్ణ వచ్చేసి నివాళులర్పించారు. ఆ తర్వాత నివాళులర్పించి బయటకు వచ్చినటువంటి సమయంలో ఆ ఫ్లెక్సీలో ఒకసారి లుక్ అంటే బయట చూశాడు. ఎవరో బాలకృష్ణ చూడటంతో ఒకసారి సైగ చేసి ఆ విధంగా సిగ్నల్స్ ఇచ్చారు అభిమానులు. బాలకృష్ణ అభిమానులకి ఏంటి ఫ్లెక్సీలు అంతా పొలిటికల్ వెదర్ కనిపించే విధంగా. దాంతో ఫ్లెక్సీలు మొత్తం ఒక్కరే కనిపిస్తున్నాయి, జూనియర్ ఎన్టీఆర్ఏ కనిపిస్తున్నాయి. అటు పార్టీకి సంబంధించినవి కావచ్చు, అంటే ఎందుకంటే టీడీపీ పార్టీని వ్యవస్థాపన చేసిందే ఎన్టీఆర్ కాబట్టి ఆయన టీడీపీ పార్టీకి సంబంధించినవి లేవు, మరో ఎవరి కూడా లేకుండా ఒక్కరే ఉన్నాయి. దాంతో ఏంటి అని ఈ విధంగా బాలకృష్ణ అభిమానులకు చెప్పి ఉండొచ్చు. దాన్ని బట్టేసి బాలకృష్ణ అభిమానులు అక్కడ ఉన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ తీసేసి అక్కడ పక్కన ఉన్నట్టుగా పార్క్లో పడేశారని చెప్పొచ్చు. పక్కన పార్కులో వేసేశారు, కొన్ని చేశారు, మొత్తం పూర్తిగా కూడా తొలగించలేదు. ఎందుకంటే పూర్తిగా తొలగిస్తే ఆ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా రెచ్చిపోయేటానికి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు వాళ్ళు కూడా స్పందిస్తారు, దాంతో ఆందోళన చేసేటానికి అవకాశాలు కూడా ఉంటాయని ఆ ఆలోచనతో కూడా చేసి ఉండొచ్చు అని చెప్పొచ్చు. కొన్ని ఫ్లెక్సీలు మాత్రం పక్కకు పెట్టేస్తే మరికొన్ని ఫ్లెక్సీలు అట్లే ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఫ్లెక్సీలు ఉంచారు, పెద్ద ఫ్లెక్సీలే అంటే మంచి లుక్ ఉన్నటువంటి ఒక ఫ్లెక్సీలనే పక్కకు పడేయడంతో మిగతా ఫ్లెక్సీలు అక్కడ ఉంచారు. దీంతో అభిమానులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అయితే ఇంత కొద్దిసేపటి క్రితం కూడా కొంతమంది అభిమానులు వచ్చారు. దీంతో అభిమానులు ఒక్కొక్కరు రావటాన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాస్త భద్రతను పెంచిందని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఘాట్కి సంబంధించిన భద్రతను పెంచింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుతోటి ఈ విధంగా వివాదాలు, దాంతో గొడవలు, ఆందోళనలు, ధర్నాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయన్న ఉద్దేశంతో కూడా పోలీస్ సెక్యూరిటీ పహార కాస్తుందని చెప్పవచ్చు. పోలీస్ సెక్యూరిటీ కూడా భద్రత పెంచారని చెప్పవచ్చు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఇప్పుడు కేవలం ఇక్కడ ఫ్లెక్సీల అంటే వాతావరణాన్ని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే వాటిని తొలగించాలని బాలకృష్ణ ఆదేశించినట్లయితే మిగతా ఫ్లెక్సీలను కూడా తొలగించాలని ఆదేశించాలి. అయితే కేవలం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఉన్న ఫ్లెక్సీలు కనిపించలేదు. మొత్తం వన్ అండ్ ఓన్లీ మొత్తం ఆ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విధంగానే కనిపిస్తుంది. ఆ ఏర్పాట్లు కావచ్చు, ఆ ఘాట్స్ మొత్తం ఆ ఘాట్ దగ్గర ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హడావుడు ఎక్కువ కనిపించడంతో, ఎందుకంటే ఈ సినీ హీరోలకు సంబంధించి వాళ్ళకు పబ్లిసిటీ కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు ఫ్లెక్సీల రూపంలో కూడా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో కూడా ఎక్కువగా ఫ్లెక్సీ పాలిటిక్స్ బాగా జరుగుతుంటాయి. రకరకాల ఫ్లెక్సీలు పెడుతుంటారు, వ్యంగ్యంగా పెడుతుంటారు. ఆ విధంగా ఫ్లెక్సీల మీద ఎక్కువ దృష్టి ఉంటుంది, ముఖ్యంగా రాజకీయ నాయకులకు, దాంతోపాటు సినిమాలకు సంబంధించిన హీరోలు కూడా. అదే ఆలోచనతోటి బాలకృష్ణ కూడా సిగ్నల్ ఇచ్చారు. ఆ బాలకృష్ణ అభిమానులకి ఫ్లెక్సీలు అన్నిటి కొన్ని పక్కకు పడేయండి అని చెప్పి ఉండొచ్చు. చెప్పి ఉన్నారు కాబట్టి ఈ విధంగా జరిగి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచి లుక్ ఉన్నటువంటి ఫ్లెక్సీలనే పక్కకు పడేశారు. దాంతో మిగతా ఫ్లెక్సీలు చిన్న చిన్న ఫ్లెక్సీలు ఉంచారు. మిగతా అంటే మొత్తానికి మొత్తం తొలగిస్తాడు ఆ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా సీరియస్ గా రెచ్చిపోయేట్టుగా ఆలోచనతో కూడా చేసి ఉంటారని చెప్పుకోవచ్చు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర.